సరిపడా చిల్లరిచ్చి సహకరించగలరు, ఆర్టీసీ కేఎంపీఎల్ పెంచగలరు అని బస్సులో బోర్డులు రాసి పెడతారు. అన్నలెక్కితే గా తిప్పలు కానీ మా అక్కలెక్కిండ్రంటే పరిశాన్ ఉండదు. చిల్లర్తో పనే లేదు, చేతిలో ఆధార్ కార్డు ఉంటే చాలు పలానా బస్సులో ప్యాసింజర్లు లేరనే మాటే రాదు. ఏ బస్సు చూసినా నిండబట్టే. గీ తీల ప్రయాణాలు నడుస్తున్నాయి కాబట్టే గిట్ల కొత్త రికార్డు కొట్టిండ్రు. ఏ ఆడోళ్ళతోటి ఆర్టీసీ లాసనుడు బంజైరు జేరా. మేం తిరగబట్టే ఏడాది అర్థంలా ఎంత పైకం వచ్చిందో తెలుసునా? 6,700 కోట్ల రూపాయలు, 200 కోట్ల టికెట్లు కొట్టించినాం. మళ్ళా మీరు తిరిగేదే పుక్కట్ల, మీతోటి ఆమ్దాన్ అచ్చుడైంది అంటారా? మేం కట్టాల్సిన పైకం సర్కార్ కడతాంది. మళ్ళా 200 కోట్ల మంది ఫ్రీగా ఎక్కి దిగినందుకు డిపోలు బస్టాండ్ల కాడ రేపు జోరుగా సంబరాలు కూడా ఉన్నాయబ్బా. అవ్వగారింటికి, అత్తగారింటికి, అక్కింటికి, చుట్టాలింటికి, పెండ్లీలకు, పేరెంటాలకు, దావతులకు, దేవుళ్ళ దర్శనాలకు, యాత్రలకు, షాపింగ్లకు, జాబులకు, కంపెనీలకు, టూర్లకు, బోర్లకు ఎటు పోయినా ఎంత దూరం పోయినా ఏకాన ఖర్చు లేదు. ఆధార్ కార్డు చూపిస్తే చాలు కండక్టర్ అన్న జీరో టికెట్ కొడతాడు. గవర్నమెంట్ కాంచి ఛార్జీలు వసూలు చేసుకుంటారు. ఇంకిన్ని బస్సులు తిప్తే సీట్ల కోసం తిప్పలు సుత తప్పినట్టేనబ్బా. మనకాడ గింత ముద్దుగా నడుస్తున్నందుకే ఆంధ్రల సుత పెట్టాలని డిసైడ్ చేసింది సర్కారు. 15 ఆగస్టు కాంచి చాలు చేస్తారట. తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీలా ఎట్లా నడుస్తుంది, నెలకెంత ఖర్చు అవుతుంది, ఎక్కినోళ్ళు ఏమంటారో తెలుసుకునే పని నడుస్తుంది. ఇంకో 20 రోజులైతే ఇక ఆంధ్ర అక్కలగ్గిన మన లెక్కనే పుక్కట్ల తిరిగే భాగ్యం వస్తుంది అన్నట్టు. కానీ అన్ని నేనే అని చెప్పుకున్న చంద్రబాబు సారు ఇదైతే చెప్పుకోలేడబ్బా. ఎందుకంటే ఈడ చాలైనాకనే ఆడ చాలైతుంది కదా మరి.